భారతదేశం ఓ ప్రయోగశాల అని బిల్గేట్స్ అన్నప్పుడు లేదది ఆయన అన్నది ఇవాళ పెరుగుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగానే అందరూ అన్నారు. కానీ వాస్తవంగా బిల్గేట్స్ వాళ్ళు ఆల్రెడీ నిజంగానే మనల్ని ప్రయోగశాలగా వాడేశారు అన్నటువంటి అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఏవైనా విషయాలపై ప్రయోగం చేయడానికి భారతదేశం మాకు ప్రయోగశాల వంటిదని బిల్గేట్స్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దీని మీద సోషల్ మీడియాలో బిల్గేట్స్ విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. సరే, ఇంతకీ బిల్గేట్స్ ఈ మాట యాదృచ్ఛికంగా అన్నాడా లేక నిజంగా గతంలో అలా చేసి ఈ మాట అన్నాడా ఒకసారి చూద్దాం. ఈ సంఘటన 2009లో అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నేటి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే స్త్రీల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ అనగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా ఒక వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఖమ్మం జిల్లాలోని ట్రైబల్ ప్రాంతాలు గల 9 మరియు 15 సంవత్సరాల మధ్య వయసు గల ఆడపిల్లల మీద హెచ్పివికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ 3 దఫాలుగా ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణలో ఇవ్వబడ్డాయి. ఆ వ్యాక్సిన్ పేరు గడ్డర్సిల్. అది తయారు చేసిన కంపెనీ పేరు మెర్క్. ప్రభుత్వ ట్రైబల్ హాస్టల్స్లో ఉంటున్న 16,000 మంది ఆడపిల్లల మీద ఈ పరీక్షలు నిర్వహించబడ్డాయని తెలిసింది. ఒక్క తెలంగాణలోనే కాకుండా గుజరాత్లో కూడా ఇలాగే ప్రభుత్వం నడుపుతున్న ట్రైబల్ గర్ల్స్ హాస్టల్లో 14,000 మంది ఆడపిల్లలపై జిఎస్కే కంపెనీ తయారు చేసిన సెర్వారిక్స్ అనే వ్యాక్సిన్ ప్రయోగించారు. వ్యాక్సిన్ వేసిన కొన్ని నెలల తర్వాత ఆ పిల్లలకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి తెలంగాణలో 5 పోగా గుజరాత్లో వడోదరలో మరో 2 చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. మన దేశంలో కాకుండా కొలంబియా ఉత్తర ప్రాంతంలో కూడా ఈ గర్దాసిల్ వ్యాక్సిన్ వల్ల అక్కడ ఆడపిల్లలు అనారోగ్యం బారిన పడినట్టు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. దీని మీద గొడవ చెలరేగడంతో కుటుంబ ఆరోగ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దీని మీద విచారణ చేపట్టి 2013లో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం రూల్స్కి వ్యతిరేకంగా చాలా కేసుల్లో హాస్టళ్లలో వార్డెన్ల దగ్గరే పర్మిషన్ తీసుకున్నారని, తల్లిదండ్రులకి దేనికోసమో చెప్పకుండా అనుమతి పత్రాల మీద వాళ్ళ చేత వేలిముద్రలు తీసుకున్నారని, ఆడపిల్లలకి దేనికోసం ఎందుకు ఆ మందిస్తున్నారో కూడా చెప్పలేదని బయటపడింది. 7 ట్రైబల్ పిల్లలు చనిపోవడం పట్ల సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి అసలు ఈ ప్రయోగాలు చేయడానికి ఎవరు అనుమతులు ఇచ్చారని డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ని సుప్రీంకోర్టు అడిగింది. అసలు 7 ఆడపిల్లల చావులకి వ్యాక్సిన్కి సంబంధం లేదని, వాళ్ళలో కొందరు సూసైడ్ వల్ల, కొందరు మలేరియా వల్ల లేక ఇతర కారణాల వల్ల చనిపోయినట్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సరైన విచారణ చేయకుండా ప్రకటించడం మీద స్టాండింగ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శించింది. 2010లో ఒక ఎన్జిఓ ట్రైబల్ ఏరియాలోని ఇటువంటి ఆడపిల్లలను పరిశీలించి వాళ్ళలో 120 మంది వరకు సైడ్ ఎఫెక్ట్స్ అంటే మూర్ఛ రావడం, తొందరగా రజస్వాలు కావడం, విపరీతమైన బ్లీడింగ్ జరగడం వంటి లక్షణాలు వాళ్ళలో కనిపించాయని చెప్పింది. దీని మీద ఏదైతే అమెరికాకు చెందిన PATH అనే ఎన్జిఓ ఈ ప్రయోగాలు నిర్వహించినట్టు తెలిసింది. ఈ మైనర్ల మీద ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహించి డేటా కలెక్ట్ చేయడం, వాటి ఆధారంగా భారత్ సార్వజనీన టీకా ప్రోగ్రాంలో దీన్ని కూడా చేర్చే అవకాశం ఉందేమో పరిశీలించడం. జూన్ 1, 2006లో USFDA గర్దాసిల్ వ్యాక్సిన్ మీద ప్రయోగాలకు అనుమతి ఇచ్చింది. PATH అనే ఎన్జిఓ 5 సంవత్సరాల ప్రణాళికల్లో భాగంగా పెరు, ఉగాండా, వియత్నాం మరియు భారత్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు నిర్వహించడం. 16 నవంబర్ 2006లో ఈ పాత్ ఎన్జిఓకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మధ్య ప్రయోగాల మీద ఒక MOU కుదిరింది. దాని ప్రకారం ప్రయోగాలు నిర్వహించడం, దాని డేటా ఆధారంగా భారతీయ వ్యాక్సిన్ ప్రోగ్రాంలో వ్యాక్సిన్ కూడా కలపడం. ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మరో విషయం కూడా కనుక్కుంది. అదేంటంటే ఈ మొత్తం స్టడీకి పాత్కి ఆర్థిక సహాయం చేస్తుంది బిల్గేట్స్ ఫౌండేషన్. ఇటువంటి వివాదాస్పద ప్రయోగాలకు డబ్బులు సహాయం చేయడం పట్ల బిల్గేట్స్ ఫౌండేషన్ మీద చాలా విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ఒకవైపు ప్రజల ఆరోగ్యం కోసం వ్యాక్సిన్లు కావాలంటూ వాటి గురించి ప్రజలపై ప్రయోగాలు చేస్తూ మరోవైపు ఆ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న కంపెనీలలో ఇదే బిల్గేట్స్ వంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టడం అనైతికమని పలువురు అభిప్రాయపడ్డారు. మన దేశంలో బిల్గేట్స్ ఫౌండేషన్ వ్యాక్సిన్ మీద ప్రయోగాలు మరో 2 సంస్థలకు ఆర్థిక సాయం అందించింది. అందులో ఒకటి GAV గ్లోబల్ ఎలియన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్, రెండోది PHFI పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. ఈ PHFI సంస్థకి బిల్గేట్స్ మరియు UPA ప్రభుత్వం 2 కలిపి నిధులు సమకూర్చినాయి. అయితే ఈ 2 సంస్థలు కూడా ఫార్మా కంపెనీలతో సంబంధాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అందుకని ఏమైనా విషయాలపై ప్రయోగం చేయడానికి భారతదేశం మాకు ప్రయోగశాల వంటిదని బిల్గేట్స్ ఈ మధ్య ఊరికే అనలేదని అర్థం చేసుకోండి. ఇదే పని మన అదాని వంటి పారిశ్రామికవేత్త చేసుంటే కాంగ్రెస్ మరియు వామపక్షాలు వాటి తొత్తు మీడియా ఎంత అడావిడి చేసేదో ఊహించండి.